దొంగ 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 పట్టుకోండి దొంగ 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 పట్టుకోండి నా ముందరే దొంగతనం చేసి పారిపోతాడా? ఇక్కడ ఉండేది బిట్టు 6 అడుగుల బుల్లెట్. వాడిని పట్టుకోకపోతే మీ మీద ఒట్టు. రే ఈ బిట్టుగాడు మీద దొంగతనం చేసి పారిపోతావా ఏమ్రా? రే దున్నపోతులున్న దొంగను పట్టుకోలేవేమ్రా? అది కాదు అంకుల్. రే పోలీసు వాళ్ళకి నెంబర్ కొట్టరా, నేను మాట్లాడతా. రే రే నెంబర్ కొట్. హలో హలో పోలీస్ సారేనా మాట్లాడేది? మీరెవరు? నేను మార్కెట్ దాంట్లో. రే నువ్వేంద్రా మాట్లాడుతున్నావు? నేను చెప్పింది పోలీస్ నెంబర్ కొట్టిమనరా. అంకుల్ వాడే పోలీసు, నేను దొంగ. ఈ ఆటలో నేను దొంగ, వీడు పోలీస్. మేము దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాం అంకుల్. బాయ్ అంకుల్. దొంగ దొంగ బిట్టు 6 అడుగుల బుల్లెట్ సైకిల్ వేసుకో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు నోటు ఈరోజు పండుగ. పోలీసా సార్? మీ 500 నోటు కింద పడిపోయింటే తీసుకున్నాను సార్. తీసుకోండి సార్. థ్యాంక్స్ అయ్యా, మీలాంటి యువకులు మా లాంటి వాళ్ళకి సహకారం ఇస్తారయ్యా. థ్యాంక్ యూ సార్. పట్టుకోండి పట్టుకోండి సార్ ఎవరికో సాయం కావాలంటున్నారు, నీకు సాయం చేశాను చూడు సార్. అట్లా వాళ్ళు సాయం చేస్తాను సార్. చెల్లు 500 నోటు ఆడవుతాయి. పట్టేసుకున్నాను సార్. పట్టుకోమని నన్ను కాదురా అయ్యదమని. పోలీసు ఆఫీసర్ని పెట్టుకొని ఎదవంటావరా ఎదవ్వ? అసలు పోలీస్ అంటే ఏమనుకున్నారా? చట్టానికి న్యాయానికి ధర్మానికి రూపాలైతే. అది పాతదే లాగరా. అయితే కొత్తగా నేను రాసిన చెప్తాను వింటావా? కాకి డ్రెస్ వేసుకొని సమాజాన్ని కాపాడే కార్మికుడు రా పోలీస్. 24 గంటలు మన కోసం శ్రమించే యంత్రాంగం రా పోలీస్. వాళ్ళ సమస్యలను పక్కన పెట్టి మన సమస్యలను పరిష్కరించే ఫార్ములా రా పోలీస్. పోలీస్ అంటే గౌరవం, పోలీస్ డ్రెస్ అంటే నమ్మకం, పోలీస్ డ్రెస్ అంటే గౌరవం. అలాంటి పోలీస్ ఆఫీసర్ని పెట్టుకొని ఎదవంటావరా? సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ రండి. సల్యూట్ సార్. సార్ వీడు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు సార్. ఇయ్యండి సార్ 4 గేట్లు. ఆగండి సార్, ఆగండి సార్. ఓ హోల్డ్. సల్యూట్ సార్. సార్ ఇంక చాలు సార్, మీకు డ్యూటీ టైం అయితే మీకు పైరాపోండి సార్, నేను చూసుకుంటా. ఇంకొకసారి పోలీస్ గురించి తప్పుగా మాట్లాడావు. ఆపలా, వాడు నా యూనిఫామ్ ఎత్తిపోయినారా. నేనరా పోలీసు, వాడు దొంగనా కొడుకురా. ఆపండి సార్. రే నిన్న స్టేషన్ నుంచి ఏడికి తోలుకొచ్చినాడు ఇక్కడ? నేను ఎన్కౌంటర్ చేయడానికి తోలుకొచ్చినాను రా. నిజం చెప్పురా. నిజం చెప్పకపోతే నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను రా. ఆపండి సార్, నాకు తెలుసు మీరు నన్ను చంపలేరు. ఎందుకంటే నిజం చెప్పకపోతే మీ ఉద్యోగమే పోతా సార్. ఏ నిజం చెప్పురా. నమస్తే. ఎవరా నువ్వు? గజ దొంగ నాని సార్. ఏ దొవ్వుండ్రా సార్. ఎందుకు సార్? గజ్జట్టున్నావు కదరా. ఒకసారి ఇయ్యాను నీ పాలదంతాల నా పాయసము. అది గజ్జ కాదయా, గజ దొంగ నాని. ఏరా నువ్వు కూడా వచ్చినావు? సరే సార్ పోయేస్తా. యాడికి పోతావురా? 4 మంది దగ్గర పట్టుకొస్తాను సార్ కూలోల్ని. ఓడి వచ్చిన అంటున్నావు కదా. ఏయ్ మళ్ళీ రా. మళ్ళీ లేకపోతే ఏంది? నన్ను పట్టుకుని నీ కానిస్టేబుల్ ఏమో పని ఉందని చెప్పేసి ఇటు పంపించినాడు. పాపం పుణ్యమని నీ దగ్గరకు వస్తే మళ్ళీ గజ్జి గిజ్జి గుజ్జి అనుకుంటా. తుండ్రా వింతో నిజం చెప్పిస్తాను. నిజం చెప్పుకున్నట్లుండారా వాడు. ఏం చేసినాడు? మా డిఎస్పీ బంగ్లాలో 10,000 కొట్టుకొచ్చినారా వాడు. అవునా? నేను చెప్పిస్తా మళ్ళీ నాకేంటి.
నేను నీకు 10,000 ఇస్తా పరా. ఇస్తావా? ఇస్తా. మాట మీద ఒట్టు. మాట మీద ఒట్టు. నిలబడతావు కదా? ఓ నిలబడతారా. సరే కొంచెం పక్కకు పో, వాంతో నేను చెప్పిస్తా. అరే మన ఇద్దరం ఒక డీల్ తెచ్చుకున్నాం. నీ దగ్గర 10,000 ఉంది కదా, ఆ 10,000 నాకు ఇచ్చినావు అనుకో, నీకు 11,000 ఇస్తా. ఇస్తున్నా ఉందా? ఎంచుకో. ఉందే 11,000, మరి 10,000 సార్. బిట్టు సార్ రండి. ఎంతసేపు వస్తాడు కదా సార్. వీడు 10,000 కదా దొంగతనం చేసింది. 11,000 వీడు జోలో ఉన్నాయి చూడండి సార్. తీసుకో, ఎంచుకో. ఉన్నాయా 11,000 ఉన్నాయి కదా, మళ్ళీ నా డబ్బులు నాకు ఇస్తే 10,000 ఇస్తాను కదా. 10,000 ఇస్తాను లేరా. ఎంచుకో. ఉంటాలే, నేను నమ్మకముంది ఏదా. ఎట్లా నిజం చెప్పిస్తున్నావురా? చెప్పాలంటే 20,000 అవుతుంది. అయితే వద్దులేరా, నా ఉద్యోగం కాపాడినావు, నిన్ను వదిలేస్తున్నా పోరా. థ్యాంక్ యూ. సెల్యూట్ సార్. రే ఈ బిట్టుగాని ఏరియాలోనా దొంగతనం చేసినావరా? ఇంటికి ఏం దొంగతనం చేసినావురా? నేనేం దొంగతనం చేయలేదు సార్. ఇన్నేరా ఏం దొంగతనం చేసినావు? ఏం దొంగతనం చేయలేదు సార్. వీడు దొంగతనం చేసినాడు, జోబులు బుడకరా, ఏం దొరుకుతాయో చూద్దాం. సార్ ఐడి కార్డు ఉంది సార్. నీకు ఐడి కార్డా? ఈ సిఐ సార్ మీరు ఇంటికి దొంగగా ఎలా మారారు సార్? మా నాన్నకి గజ దొంగ అవ్వాలని కోరిక సార్, అందుకే నేను గజ దొంగ అయ్యాను. మీ నాన్న ఇంటికి ఏం చేస్తుంటాడా? మా నాన్న చిల్లర దొంగ సార్. మీ నాన్న ఏమన్నా చదువుకున్నాడా? మా నాన్న చదువుకోవడం ఏంటి సార్, మా నాన్న జాబ్ ఉండేది. ఏం జాబ్ రా? మా నాన్న పోలీస్ సార్, ఎస్ఐ. మీ నాన్న చిల్లర దొంగ అన్నావు కదరా? మా నాన్నకు ఒక లవర్ ఉండేది, ఆ లవర్కి ఒక అన్న ఉండేవాడు. ఆ అన్నకు పోలీసులు అంటే నచ్చారు. దొంగ కావాలని ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు దొంగగా మారితే మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అందుకే మా నాన్న చిల్లర దొంగ అయ్యాడు. మరి ఆ పిల్లతో పెళ్లి జరిగిందా? లేదు, జరగలేదు. ఎందుకో? ఆ పిల్లకి దొంగలంటే నచ్చారు. మా నాన్న దొంగగా మారాడు కదా, ఆ పిల్లకి నచ్చలేదు. అందుకే మా నాన్న కోపంలో ఏం చేయాలో తెలియక ఆ పిల్ల మెడలో రోలు బంగారు లాక్కొని పారిపోయి చిల్లర దొంగగా మారాడు. ఆ చిల్లర దొంగ మా నాన్న హై క్యాడర్ ఉన్న గజ దొంగగా మారాలని నన్ను కోరుకున్నాడు. అందుకే నేను గజ దొంగ అయ్యాను. ఇంటికి సిఐ ఎందుకయ్యావురా? నేను సిఐ అవ్వాలని మా అమ్మ కోరిక, అందుకే అయ్యా. ఇంటికి ఇన్ని ట్విస్ట్ ఉన్నాయి కదా స్టోరీలోనా? ఇంటికి గజంగా ఎట్లయినావురా? మా ఏరియాలో ఖాళీగా ఉన్న 2 గజాల స్థలం దొంగతనం చేసి గజ దొంగ అయినా సార్. నేను చచ్చిపోతారా? గజ దొంగ నాది, అంతే, చచ్చిపో. సో వెల్ గైస్, ప్రతి వారం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాము. ప్రతి సండే 4:30కి వస్తుంది. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో కంపల్సరీగా మీరు మా వీడియోలు నచ్చినట్లయితే మాకు చిన్న సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకొని మాకు పుష్ చేస్తే మరిన్ని వీడియోలు తీస్తుంటాం మీ ముందు. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇంకో వారం ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్, A small dot flames.